సరే ఇప్పుడు కొన్ని వీడియోలు చూపెడతా మీకు. ఆనాడు కేసీఆర్ ఏం మాట్లాడారు పెట్టి కూర్చోబెట్టి బేసిన్లు లేవు, బేసేజాలు లేవు, బ్రహ్మాండంగా నీళ్లు వాడుకోండి, మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి, ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో 1000 టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి, పిచ్చి కొట్లాడలు బంద్ చేయండి అని చెప్పినండి. అట్లనే అంతకుముందు ఫైనల్గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుహృద్భావ వాతావరణం వాళ్ళు అడిగితే వెల్కమ్ అని చెప్పిన. వారు టాక్స్కి వచ్చినారు, చర్చలు జరిగినాయి. నేను నమ్ముతున్నా, నాకు భగవంతుని నమ్మేవాడిని, మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష. నేను చెప్పినాను పాత బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. మేము నా డాక్టర్ రోజా గారు మంచి ఆతిథ్యం ఇచ్చారు. అన్నదాత సుఖీభవ. ఇప్పుడు ఊరికే సుఖీభవ కాకుండా రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రబస్ట్గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఒక ఎల్డర్ బ్రదర్గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు, సంపూర్ణ సహకారం 100% ఉంటుంది. ఇప్పటికే నేను, ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చాలామంది వచ్చి చర్చలు కూడా జరిపాం. నీరు ఈరోజు మన కళ్ళ ముందు కనపడతాం. సుమారు 1000 టీఎంసీలు గోదావరి నుంచి పోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ప్రాజెక్టులు కూడా మనకు శ్రీశైలం సాగర్ ఫుల్ అయిపోయి సముద్రాన్ని నీళ్ళు పోయి పడుతుంటాం. ఆ నీళ్ళు అట్లా వేస్ట్గా పోకుండా మన ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం. ఇది గత 60-70 సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం జగన్ గారు, నేను కలిసి లిఖించబోతా ఉన్నాం. ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు, కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు, కొందరికి జీర్ణం కాకపోవచ్చు, కొందరికి అజీర్తి కావచ్చు. కానీ మేం చేయగలిగింది ఏం లేదు. కానీ ప్రజలు అందరూ కూడా దేశం మొత్తంలో అన్ని కార్నర్స్లో అందరు ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. ఎస్, రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? నేను చెప్పింది ఏంది, అక్కడ కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి. మేము తెచ్చుకున్నాం, గోదావరి నుంచి తెచ్చుకుంటున్నాము, మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తామని చెప్పినాం. బేసిన్లు, బేసిజాలు అడ్డం పెట్టాము, మీకు సహకరిస్తాము. రాయలసీమ కరువు ప్రాంతము, వాళ్ళకి నీళ్లు రావాలి తప్పకుండా, అది న్యాయం, మీరు తెచ్చుకోండి, మేము అవుట్లెట్ సపోర్ట్ చేస్తామని చెప్పినాం. ఏ విధంగా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు? ఈ అబద్ధాలతోని 2023లో అధికారం కోల్పోయినారు, 2024లో డిపాజిట్లు కోల్పోయినారు, 2025 ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులు దొరకలేదు. ఇది ఆ పార్టీ రాజకీయ పరిస్థితి. ఒకరోజు అధికారం పోయింది, రెండోసారి డిపాజిట్లు పోయినాయి, మూడోసారి అభ్యర్థులు దొరకలేదు. ఇప్పుడు ఆ పార్టీ నందుల పునరుజ్జీవనం కాదు, రిజర్వేషన్ ఆఫ్ రివర్స్ కాదు, రిజర్వేషన్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ కోసం ఈరోజు తాపత్రయపడుతున్నారు. ఇది నర్దుల పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఆ పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి నీళ్ల సెంటిమెంట్ను వాడుకోవాలి. ఈ నీళ్ల సెంటిమెంటే తిరిగి మళ్ళీ పార్టీని బతికిస్తుంది. దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈరోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటుండు. అందుకోసం వాస్తవాలను వివరించడమే కాకుండా, ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా వరకు మా ఆఫీసర్లు అంతా చెప్పారు, ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్, గోదావరి వరద జలాలు పోలవరం తర్వాత సముద్రంలో కలిసే నీళ్లు వరద జలాలు అనేది ఒక లెక్క తేల్చిండ్రు. వారే 2016 ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగిన మీటింగ్లో స్పష్టంగా చంద్రశేఖరరావు గారే ఏ విధంగా ఆ రోజు సెప్టెంబర్ 21, 2016 ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఉమాభారతి గారి అధ్యక్షతనే చంద్రబాబు నాయుడు గారు మన చంద్రశేఖరరావు గారు కలిసినప్పుడు వారే స్పష్టంగా చంద్రశేఖరరావు గారి ప్రపోజల్ మూవ్ చేసిండు, చంద్రబాబు నాయుడు మూవ్ చేయలే. పోను చంద్రబాబు నాయుడు మూవ్ చేసిండు, తెలంగాణకు అన్యాయం చేస్తుండు,
ఇంత న్యాయం ఉంటుందని మనం అనడానికి కూడా లేదు. స్పష్టంగా ఈ 8 పేజీల మీటింగ్ మినిట్స్ ఇది ఇక్కడ ఉన్న కాగితం తర్వాత సీఎంఓ నుంచి మీకు అందరికి ఇస్తారు. 8 పేజీలలో ఏం జరిగింది, ఏం చర్చ, దాంట్లో 6వ పేజీలో సెకండ్ పారాగ్రాఫ్లో స్పష్టంగా ఇవన్నీ చర్చించుకోవాలంటే ఆఫీసర్స్ లెవెల్లో ఫస్ట్ డిస్కషన్ జరగాలి. ఆ తర్వాత అక్కడ ఇది కాకపోతే మన మంత్రుల కమిటీలో జరగాలి. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అపెక్స్ కౌన్సిల్లో కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడు మాత్రమే నికర జలాల లెక్కలు తేలిన తర్వాత మిగులు వరద జలాల మీద చర్చ జరుగుతుంది. మిగులు వరద జలాలలో తెలంగాణకి ఎంత వస్తుందో కూడా లెక్క రాసుకోవాలంటున్నాం మేము. ఇప్పుడు సింపుల్గా సముద్రంలోకి వెళ్తూనే మేము తీసుకెళ్తున్నాం. చంద్రశేఖరరావు గారు 2016 నుంచి 2023 వరకు మాకు సంపూర్ణంగా సహకరించిండు. మా ఎడారిగా మారిన రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు. కేవలము రాగి సంకటి రొయ్యల పులుసుకే మాకు ఇంత అవకాశం ఇచ్చిండు చంద్రశేఖరరావు గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డం పడుతున్నారు అని ఇప్పుడు వాళ్ళ బాధ. ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి రొయ్యల పులుసు కానీ రాగి సంకటితో పని లేదు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులతోనే మాకు సంబంధం. వ్యక్తులు ఎవరికైనా పరిచయం ఉండవచ్చు. వ్యక్తులు పరిచయం ఉన్నంత మాత్రాన రాష్ట్ర రైతాంగం యొక్క హక్కులను తాకట్టు పెడతామా? ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. మేము అహంకారంతోనో నిర్లక్ష్యంతోనో గొప్పల కోసం వ్యవహరించదలుచుకోలేదు. మేము సాంకేతికంగా అంశాలను ప్రభుత్వాల ముందు, రాజకీయపరమైన విధానంతో ప్రజల ముందుకు, న్యాయపరమైన విధానాలతోని ఎక్కడ కొట్లాడాలనో అక్కడ కొట్లాడతాము. అందుకే ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా. పైనున్న ప్రాంతం మాది, మీరు వదిలితేనే కదా మాకు వస్తుంది అని అంటారు. బాగానే ఉంది, నదీ పరివాహక విధానం కరెక్టే. కానీ కిందున్న ప్రాంతం పైనున్న రాష్ట్రం యొక్క నికర జలాల ప్రాజెక్టులకు కూడా ఎందుకు అభ్యంతరాలు పెడుతున్నారు? మీరు మొట్టమొదట బ్లాంకెట్గా మాకున్న మా హక్కులు కృష్ణానది జలాలు, పట్టిసీమ జలాలు గోదావరి నుంచి మీరు తాత్కాలికంగా కృష్ణా బేసిన్, కృష్ణా డెల్టాకి తీసుకెళ్ళారు 90 టీఎంసీలు. ఆ 90 టీఎంసీల నీళ్ళలో 45 టీఎంసీలు మాకు కృష్ణా బేసిన్లో అదనంగా రావాలి. ఆ 45 టీఎంసీలు ఇస్తే అదేవిధంగా మేము ఒక 90 టీఎంసీలు మేము మైనర్ ఇరిగేషన్లో వాడుకుంటున్నాం. అవి ఆ మైనర్ ఇరిగేషన్ వాటిని మేము మేజర్ ఇరిగేషన్లో కన్వర్ట్ చేసుకుంటూ ఒక 45 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయింపులు ఇవ్వండి అని మేము తిరుగుతా ఉన్నాం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 18 నెలల నుంచి మా కృష్ణా బేసిన్లో ఉండే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు నీటి కేటాయింపులకు మీరు కేంద్ర ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం ఇస్తే మాకు కేటాయింపులు వస్తే మేము ఆ ప్రాజెక్టులకు లోన్లు తెచ్చుకుంటాం, నిధులు తెచ్చుకుంటాం, మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం. దాంతో మా పని సులువు అవుతుంది. మీరు వాటికి వచ్చినప్పుడు కృష్ణా బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు, గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు. నికర జలాల కేటాయింపులు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి మీరు అభ్యంతరాలు పెట్టుకుంటూ వరద జలాల కోసం, మూడో పంట కోసం మీరు తాపత్రయపడుతున్నారు. మొదటి పంటకే మాకు లేవు, మా తాగునీళ్ళకే మాకు సమస్య ఉన్నది. మీరు కూడా ముందుకు వచ్చి సహకరించాలి కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈ సమస్యలు ఒకవైపున పరిష్కారం కావు, ఒకవైపు నిర్ణయాలతో ఇది ముందుకు పోదు. ఇరువైపులో చర్చించుకోవాలి. చర్చల ద్వారానే పరిష్కారం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్ర పోషించాలి చట్టపరంగా. అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ ఇస్ జలశక్తి మినిస్టర్. ఆనాడు ఉమాభారతి గారు ఉన్నారు, తర్వాత గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నాడు, ఈరోజు సిఆర్ పాటిల్ ఉన్నాడు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వము ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తుంది. పరిష్కరిస్తే మా దగ్గర ఎందుకు వస్తారు? ఈ పంచాయతీ ఇట్లుంటేనే ఇద్దరు మా దగ్గరకు వస్తారు కదా, అప్పుడు ఇద్దరు జుట్టు పట్టుకొని ఆడించవచ్చు అని కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. ఇన్ని మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి గారు ఎందుకు ఈ నీటి కేటాయింపులకు సంబంధించి బాధ్యత తీసుకోరు? కేంద్ర మంత్రి కదా ఆయన, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. సిఆర్ పాటిల్ గారికి ఎంత హోదా ఉందో కిషన్ రెడ్డి గారికి కూడా అంతే హోదా ఉంది. మేము పర్సనల్గా కలిసి చెప్పినాము, అధికారులను పంపించి చెప్పినాం కిషన్ రెడ్డి గారికి, ఈ నీటి కేటాయింపులకు సంబంధించి మీరు మాట్లాడండి, మీరు బాధ్యత తీసుకోండి. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు నుంచి అందరూ పోయి ఆడ కూర్చొని ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలనో టేబుల్ టు టేబుల్, ఆఫీస్ టు ఆఫీస్ తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు.